వాటిని కాపాడుకోగలుగుతారు. కాబట్టి మీరు బీజేపీ అయితేనే దోసుకొని ఇస్తాడు. రేపు యూపీఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ వస్తే మిమ్మల్ని దోసుకొనియదు. కాబట్టి మీకు దోసుకునే మెంటాలిటీ ఉంది. కాబట్టి మీకు అట్లా అలవాటు అయింది. కాబట్టి మీరు బీజేపీ సంఖ్యను ఆకుతున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఓకే, ఈ రైట్ బాగుంది. దోసుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళంతా బీజేపీ సంఖ్యను ఆకుతారు. అందరం బాగుండాలి అనేటోళ్ళంతా కాంగ్రెస్ దిక్కుంటారు. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో మీరు మీ యొక్క ఏమంటారు, మీ లాలూచితనము, మీ యొక్క ఒక నాయకత్వ లక్ష్యం. ఎన్టీఆర్ గారు అట్లా లేరు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారు అట్లా లేరు. ఆయనకు అధికారం వచ్చే పోతే అని చెప్పి ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిండు. ఈజ్ ఎ లీడర్. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ లోఫర్. అర్థమైందా? సో ఆయనకు అధికారం కావాలి ఎట్లన్నా చేసి. సో ఆ క్రమంలో మీకు సెక్యులర్ సిద్ధాంతాలు ఉన్నా మీ పార్టీకి అయినా కానీ మీరు అవి ఇంప్లిమెంట్ చేయలేకపోతారు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ అనే దరిద్రం ఉండాకొడుకు ఇప్పుడు లాస్ట్కి ఏడికి వచ్చింది మనకి ఇంకా ఇంటర్నల్ సమాచారం ప్రకారం ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉన్నది. సో వాడు ఈ కాపుని, ఈ యొక్క బ్రాహ్మణులని అడ్డు